హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది అన్వేషణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనమైతే న్యూగా ఓటర్ ఐడి అయితే అప్లై చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. అయితే దీనికి మనకు కావాల్సిన వెబ్సైట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన యాప్స్ ఉన్నాయి. అయితే వెబ్సైట్లో అయితే ఏమవుతుందంటే కొంచెం అయితే రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే మనకు అందరి దగ్గర సిస్టమ్స్ అయితే ఉండవు కదా, దానికోసం రిస్క్ అయితే అవుతుంది. దానికోసం నేనైతే ఈరోజు ఒక ఓటర్ ఐడి గురించి సంబంధించిన ఒక యాప్ అయితే నాకు ప్లేస్టోర్లో దొరికింది. దాంట్లో నేను ఓటర్ ఐడి అప్లై చేశాను, దాని ద్వారా నేను ఓటర్ ఐడిని కూడా పొందాను. కాకపోతే మనం ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా మనము మీ సేవలోకి వెళ్ళకుండా, మీ సేవలో టైం స్పెండ్ చేయకుండా మనం ఇంట్లోనే కూర్చొని అవి ఓటర్ ఐడి అప్లై చేయడం వల్ల మనకైతే టైం సేవ్, మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. దాంతో మనం ఓటర్ ఐడి వచ్చాక ఒక 70 రూపీస్ 100 రూపీస్ ప్లాస్టిక్ కార్డ్కి అయితే తీసుకుంటుంటూ ఆ మనీ అనేది మనం ఇచ్చేసి మనం ప్లాస్టిక్ కార్డ్ అయితే తీసుకున్నట్లయితే మనకైతే ఆ ఓటర్ ఐడి అనేది మనకు ఓకే అయిపోతుంది. ఇప్పుడు దానికి ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన యాప్ లింక్ కానీ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి అయితే క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లేదు అంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓటర్ ఐడి హెల్ప్ లైన్ అనేసి ఎంటర్ చేయగానే మీకు యాప్ అయితే వస్తుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసేసుకొని అక్కడ నుండి లాగిన్ అయినా అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికి మనము కొన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ చాలామంది పాస్పోర్ట్లు అయితే పెడుతున్నారు కదా. అయితే ఈ పాస్పోర్ట్లు అనేది ఏమవుతుందంటే, మనకు నార్మల్గా ఎట్లా పెడతామంటే ఒక 6 డిజిట్స్ 8 డిజిట్స్ పెట్టాలనుకో పాస్వర్డ్. అది 8 డిజిట్స్ పాస్వర్డ్ని సెట్ చేసుకునేటప్పుడు దానికి మనమైతే 4 ఆల్ఫాబెట్స్ 4 1 2 3 అలా సెట్ చేసేసుకుంటూ ఉంటాం నార్మల్గా. అయితే ఇప్పుడు మనం ఈ యాప్లో కానీ ఈ వెబ్సైట్లో కానీ మనమైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దాదాపు 8 డిజిట్స్ అనేది వేరువేరుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాపిటల్ ఏ పెట్టినామంటే మళ్ళీ క్యాపిటల్కి ఏకి సంబంధించిన ఏ కానీ బి కానీ సి కానీ అవి యూజ్ చేయొద్దు. మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ స్మాల్ ఏ పెట్టినామంటే ఏబిసిలలో ఏ వర్డ్ యూజ్ చేయొద్దు. హ్యాష్ ట్యాగ్ @gmail ఫుల్ స్టాపు బై ప్లస్ మైనస్ ఇంటూ ఇవి ఇలాంటి సింబల్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనకు అండ్ అవుట్ ఇవన్నీ సింబల్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే మనం యూజ్ చేసుకుని అయితే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ అనేది మన యూజర్ ఐడికి మనం అప్పుడు యూజర్ ఐడికి అనేది జల్దీ కనెక్ట్ అయ్యి ఇమీడియట్లీ అప్రూవల్ అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తున్నాను. ఇప్పుడు మనము ఒకసారి ఇప్పుడు నేను ఒక 8 డిజిట్స్ చెప్పాను మీకు పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ నేను ఆల్రెడీ యూజ్ చేసేస్తాను. అది కూడా మీరు ఒకసారి క్రియేట్ చేసినా కానీ రాదు. అంటే ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ ఏ పెట్టారు కొంతమంది, క్యాపిటల్ ఏ పెట్టినాక కింద ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఇమ్మడే స్మాల్ ఏ పెట్టారు. ఇప్పుడు ఇమ్మడే స్మాల్ ఏ పెట్టేసి మళ్ళీ మీకు సంబంధించిన వేరే అన్నీ పెట్టేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు మీకైతే ఆడ పాస్వర్డ్ అనేది అదే పాస్వర్డ్ వేరేటోళ్ళు పెట్టి ఉంటే కనుక మీకైతే ఆ పాస్వర్డ్ అనేది రాదు. అలా కూడా కొంచెం మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి. అయితే దీనికోసం మనము క్లియర్గా నేను ఇంకో సజెషన్ కూడా ఇస్తున్నాను. మనకు గూగుల్ పాస్వర్డ్స్ అయితే అంటే ఎలాంటి పాస్వర్డ్ అయినా మనకు ఆల్రెడీ గూగుల్ పాస్వర్డ్ సెట్ చేసుకొని ఉంటాం దాదాపు. అంటే కొన్ని అకౌంట్లకు గూగుల్ ఇచ్చినవే సెట్ చేయాలి, మనం సెట్ చేయడానికి రాదు. అలాంటి పాస్వర్డ్ మీకు అలా ఉండి ఉంటే అవి ఎంటర్ చేస్తే కానీ మీరు ఆ పాస్వర్డ్ అయితే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది కాబట్టి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కానీ మీకైతే ఈ అకౌంట్ అయితే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓటర్ ఐడి నమోదు చేసుకున్నాక కూడా మనం ఓటర్ ఐడి అనేది ఇప్పుడు ఈ వరకు వచ్చింది అంటే ప్రాసెస్ ఏడు వరకు అయింది, ఏమైంది అనేది మనకు తెలియదు కదా. అది కూడా మనం వల్లనే చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఓటర్ ఐడి అయితే మినిమం ఒక 2-3 మంత్స్ వరకు అయితే అంటే ప్రాసెసింగ్లోనే ఉంటుంది. ఎందుకు అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఇది మనము మన వెబ్సైట్ల ద్వారా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి జల్దీ అయితే వస్తుంది. ఇది నార్మల్గా ఎలక్షన్ టైం కాకముందుకు అయితే నేను అప్లై చేశాను. ఒక 3 మంత్స్కి నాకు ఓటర్ ఐడి అయితే పొందింది. నా ఓటర్ ఐడి వితిన్ 15 డేస్లో నా ఓటర్ ఐడి వచ్చింది. ఎందుకంటే నేను ఎలక్షన్ సీజన్లో అప్లై చేశాను. దీనికోసం మీరు ఇలాంటి
లింక్స్ని నమ్మకండి. మీరు మీరు ఒకలా నా లింక్ కూడా ఫేక్ అనిపిస్తుంది. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి NVSP అనే .com అని క్లిక్ చేస్తే మీకు అయితే అదే వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుండి మీరైతే ఈ విధంగా అప్లై చేయవచ్చు. ఫ్రెండ్స్, మనమైతే ముందుగా వీడియోలోకి అయితే గాయస్, మనం ఈరోజు మన ఓటర్ ఐడి ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం మనం అయితే ప్లే స్టోర్ నుండి అయితే ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన యాప్ కాకుండా ఇంకో లింక్ అయితే ఉంటుంది. లింక్ పోయినా యాప్ పోయినా ఇదే ప్రాసెస్ కాబట్టి మనకు లింక్ తోటి అయితే మొబైల్లో చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. దానికోసం నేనైతే ఈ యాప్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఈ యాప్ నేమ్ వచ్చేసి ఓటర్ ఐడి హెల్ప్ లైన్. మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది. ఒకసారి నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. మేము కూడా అన్ఇన్స్టాల్ చేసినాక ఇన్స్టాల్ నేను క్లిక్ చేస్తాను. ఇన్స్టాల్ అయిన వెంటనే మనం చూద్దాం దీన్ని. మనకైతే ఇన్స్టాల్ అయ్యింది. ఓపెన్ అని అడుగుతుంది. ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. అయితే ఇక్కడ మనం ఇదంతా చదివేసి మనకు ఇక్కడ అగ్రి అయితే క్లిక్ చేయాలి. అగ్రి క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అవపడుతుందిగా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. అయితే మనం ఫస్ట్ టైం కాబట్టి మనం ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేద్దాం. మనది కొత్తది కాబట్టి ఇక్కడ మన మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇది ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఓటీపీ అయితే ప్రిఫర్ చేస్తుంది అనమాట. ఓటీపీ ప్రిఫర్ చేసినాక ఎంటర్ చేద్దాం. ఓటీపీ అయితే ఇచ్చేసినాక ఓటీపీ సెలెక్ట్ అయితే అయిపోయింది. ఈ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవి అయితే ఇట్లా మనకు పాస్వర్డ్ వచ్చేసి ఈ విధంగానే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటేనే మనకైతే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి చెప్తున్నాను. ఇక్కడ ఈ విధంగా పెట్టుకోకపోతే మాత్రం మనకి ఏమవుతుందంటే మనకు ఈ పాస్వర్డ్ అనేది అంటే వర్క్ కాదనమాట. అందుకోసం నేను పాస్వర్డ్ అయితే ఇది ఇక్కడ పాస్వర్డ్ కాదు, మనకు ఏమంటారు ఓటర్ ఐడి సర్వీస్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు ఓటర్ ఐడి సర్వీస్ నెంబర్ లేదు కాబట్టి మనం ఒకసారి సబ్మిట్ కొట్టేద్దాం. మొబైల్ నెంబర్ రాంగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఒకసారి ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసేద్దాం. నా ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంట్రీ చేశాను. ఎంటర్ చేసాక సబ్మిట్ అయితే ఒకసారి పాస్వర్డ్ కూడా చేంజ్ చేసేద్దాం. నిమిషం. ఇక్కడ మనం యారో మార్క్ అయితే ఇచ్చేద్దాం. ఈ యారో మార్క్ ఇస్తే ఫస్ట్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకైతే కొంచెం లోడ్ అవుతుంది. నెట్ ప్రాబ్లం వల్ల వెయిట్ చేద్దాం కొంచెం. మనకి ఈ విధంగా అయితే సబ్మిట్ చేయడం కన్ఫర్మ్ అయిపోయి మనకైతే నెక్స్ట్ ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఈ పేజ్కి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కొట్టాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనము న్యూ ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కింద 3 డాట్స్ అయితే క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ న్యూ అయితే ఇచ్చారు కదా, ఈ అప్లై న్యూ దాని మీద క్లిక్ చేసి మనకు ఇక్కడ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కంటిన్యూస్
కంటిన్యూ చేయగానే ఇక్కడ మన స్టేట్, మన డిస్ట్రిక్ట్, మన ఏరియా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి సెలెక్ట్ చేసి నేను వస్తాను. ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు సెలెక్టింగ్ కావాలంటే ఇక్కడ ఈ యారో మార్క్ అయితే అవుపడుతుందిగా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు స్టేట్లో అన్నీ సెలెక్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ, మేడ్చల్ అయితే మేడ్చల్. మీది ఎక్కడైతే అంటే ఈ తెలంగాణ చెప్తున్నాం కాబట్టి అంటే తెలంగాణ అనేది కాదు, అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఎక్సెట్రా అయితే మీరు పెట్టుకోవచ్చు. నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు క్లిక్ చేయగానే మనకైతే సెకండ్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మనమైతే అప్లికేషన్ నేమ్ ఎవరిది అప్లై చేస్తున్నాం వాళ్ళ నేమ్ అయితే పెట్టాలి. ఇక్కడ నేమ్ వచ్చేసి నేనైతే ఇక్కడ సర్ నేమ్ తెలుగులో వస్తుంది, తెలుగులో టైప్ చేయకుండా ఇక్కడ సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం ఇయర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. 1998. అంటే ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇవన్నీ క్లిక్ చేసి మళ్ళీ మేము ముంగడికి వస్తాను. మనకి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనమైతే దీన్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఐ విల్ అగ్రీ అని క్లిక్ చేసి ఐ విల్ అగ్రీ అని అట్లా అడుగుతుంది. అది ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ తప్పు ఉంటుంది. మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి అయితే ఇలా తీసుకొస్తుంది. ఇక్కడ మన హౌస్ నెంబరు, మన అడ్రస్ ఇవన్నీ క్లిక్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సెట్ అబౌట్ కొట్టేసి అంటే కరెక్ట్ ఇవన్నీ అన్నట్టుగా పర్మనెంట్ అడ్రస్ కూడా ఇదే అన్నట్టుగా మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనం అయితే అంటే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు ఉంటాయి కదా. మనం కొంతమంది ఏమవుతుందంటే ఊర్లో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళు ఉండేది మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటుంది అనుకో, వాళ్ళు హైదరాబాద్లో ఉన్న అడ్రస్ ఇస్తారు కాబట్టి హైదరాబాద్ అడ్రస్ అయితే ఫస్ట్ పైన ఇవ్వాలి, కింద మాత్రం పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఊర్లో వాళ్ళ ఏ ఊరు అయితే ఆ ఊరు అడ్రస్ అయితే కింద ఇవ్వాలి. ఆ విధంగా అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఇది నా పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఒకటే కాబట్టి నేను ఒకటే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి అంటే టైప్ చేసి మళ్ళీ ఇవన్నీ ఫిల్ చేసి మళ్ళీ మేము ముంగడికి వస్తాను. ఇది మనది ఓన్ హౌస్ కాబట్టి ఇక్కడ మనమైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక మనకి నెక్స్ట్ ఫామ్ మీకు అయితే తీసుకెళ్తుంది. ఈ ఫామ్లో వచ్చేసి మన ఫాదర్స్ డీటెయిల్స్ అయితే అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. ఫాదర్స్ డీటెయిల్స్ అని ఎట్లా తెలుసుకోవాలి అంటే కింద ఇక్కడ టైప్ ఆఫ్ రిలేషన్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయగానే మనకైతే వస్తుంది. ఫాదర్స్, మదర్స్ మనం ఈ మెయిన్గా ఫాదర్ మీద క్లిక్ చేసుకొని ఇచ్చేద్దాం. లేదా ఫాదర్ మీద క్లిక్ చేసి ఇస్తున్నాను అన్నిటికీ. సో ఫాదర్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇస్తాను. ఇద్దరి ఎంటర్ చేయబడింది. ఇక్కడ మనం ఈ మూడింటికి అగ్రీ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫోటో అవన్నీ ఏజ్ ప్రూఫ్ మన ఇవన్నీ అడుగుతుంది, ఒకసారి ఇచ్చేద్దాం. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా కాబట్టి నేనైతే తప్పు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, మీరు కరెక్ట్గా ఇచ్చేసి తీసుకోండి. ఇక్కడ మీరు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏజ్ డీటెయిల్స్, ఫోటో గ్యాలరీ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇచ్చేస్తుంది. ఇది మనకు అవసరం లేదు అంటే మీకు అది ఉంటే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ప్రూఫ్ అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, నేనైతే 10th మెమో ఇచ్చాను. కొంతమందికి అయితే పాన్ కార్డ్ అయితే పెట్టాను, కొంతమందికి ఆధార్ కార్డు కూడా పెట్టాను. ఈ మూడిట్లలో ఏది పెట్టినా మనకు ఓకే అవుతుంది. అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ కన్నా ఎలక్ట్రిసిటీ బిల్ మాత్రమే పెట్టండి, ఎందుకంటే ఈ రెండు పెడితే మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే రావట్లేదు. మనకు ఈ రెండు ప్రూఫ్స్ అయితే ఇచ్చేసాక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈ రెండింటికి ఇమేజ్ సెలెక్ట్
సెలెక్ట్ చేసుకొని షోప్ అనేది చూద్దాం ఒకసారి. ఇది కూడా చూసి నెక్స్ట్ పేజీకి అయితే తీసుకెళ్తుంది. అప్పుడు చూద్దాం ఏమంటుందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ దాని మీద క్లిక్ చేస్తాను. ఇలా అప్డేట్ ఫైల్స్ రాంగ్ ఇస్తుంది. ఒకసారి ఇవి కూడా ఇది కూడా సెలెక్ట్ చేసి చూద్దాం. మనకైతే అది మధ్యలో ఇచ్చిన ఒక్కొక్కసారి అది ఇవ్వకుండా వస్తుంది, ఒక్కొక్కసారి ఇస్తూనే వస్తుంది. ఇక్కడ మనమైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాలి. ఇస్తే మనకు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. సో మనం సెలెక్ట్ చేసి మళ్ళీ వద్దాం. ఫస్ట్ అయితే తెలంగాణ స్టేట్, నా డిస్ట్రిక్ట్ వచ్చి మేడ్చల్ మల్కాజ్గిరి. ఇక్కడ ఉండే ఏరియా లొకేషన్ అయితే మల్కాజ్గిరి. డేట్ వచ్చేసి ఈరోజు డేట్ అయితే ఇస్తుంది. మనకి ఏ రోజు డేట్ అయితే అప్లై చేస్తామో ఆ రోజు డేట్ అయితే ఇస్తుంది. మనము ఇది మనం ఇచ్చిన రూల్స్ ప్రకారం ఇది ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ కింద అయితే అగ్రి అయితే ఒకటి ఇవ్వాలి. అగ్రి ఆల్రెడీ సెలెక్ట్ అవుతుంది ఊపిస్తుంది, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఫుల్ డీటెయిల్స్ వచ్చాక ఇది లాస్ట్లోకి వచ్చి కన్ఫర్మ్ చేసి క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మనకైతే ఒక లోడ్ అవుతుంది. మనకైతే ఈ విధంగా ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఒకటి వస్తుంది. ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మనం స్క్రీన్ షాట్ లేదంటే వేరే ఫోన్లో స్క్రీన్ షాట్ లేకపోతే ఒక ఫోన్లో ఫోటో చేసుకొని ఎప్పుడైనా ట్రాక్ చేసుకోవాలన్నా ఈ విధంగా అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ట్రాక్ చేసుకోవడం కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. మనకు ఈ విధంగా మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసినాక ఈ విధంగా వస్తుంది కదా. ఓపెన్ చేసినాక అప్లికేషన్ వీడికి వస్తున్నప్పుడు మన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఇలా ట్రాక్ చేసుకోనికైతే లేదు. ఇలా అయితే నేను దీనికోసం నేనైతే వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను. వెబ్సైట్కి వెళ్ళి మనం nvsp.in వస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇలా లాగిన్ అవ్వడం అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ మనం ట్రాకింగ్ గురించే కాబట్టి లాగిన్ అవ్వడం అవసరం లేదు. ఇలా ట్రాకింగ్ అప్లికేషన్ స్టేటస్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయగానే ఇక మన ఐడి నెంబర్ ఇచ్చేసి సెర్చ్ కొడితే మనం ట్రాకింగ్ అనేది ఎంత లెక్క వచ్చింది ఏంది అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.